బిజినెస్ థాట్. చాలా మంది వాళ్ళు చేసే వృత్తిలో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళ జాబ్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ లో ఎప్పుడు ఒక సెకండ్ ఇన్కమ్ మనం ఎర్న్ చెయ్యాలి, ఖచ్చితంగా నేను ఇది చెయ్యాలి అని వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా ఉంటది. సో అలాంటి వాళ్ళు సైడ్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సెకండ్ ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు. సో అలాంటి ఒక 5 బిజినెసెస్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బందర్ పాలు తీసుకుందాం. ఎక్కడో బందర్లో అమ్మే బాదం పాలని ఇక్కడ అమ్మి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. అలాగే కుమారి ఆంటీ ఫుడ్ చాలా ఫేమస్ అయి ఉంటది. 2 లివర్లు ఎక్స్ట్రా మీది మొత్తం 1000 అయింది. ఇప్పుడు గుడివాడలో ఉండే కుమారి ఆంటీ ఇక్కడికి వచ్చి బాగా ఫేమస్ అయింది. సెలబ్రిటీస్ కూడా వచ్చి తిని వెళ్తున్నారు. తర్వాత డిఎల్ఎఫ్ లో మీరు చూస్తే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్ స్టాల్స్ అన్ని మ్యాగీతోనే ఉంటాయి. వాళ్ళు అక్కడ చేసింది ఏం లేదు, జస్ట్ మ్యాగీ తీసుకొని అందులో ఎగ్ చికెన్ వెరైటీ చేశారు. ఉన్నదాన్ని చిన్న మోడిఫికేషన్ చేసి అక్కడ నెలకి లక్షలు సంపాదిస్తున్నారు. తర్వాత రాజమండ్రి రోజ్ మిల్క్, ఎక్కడో రాజమండ్రిలో ఉన్న రోజ్ మిల్క్ ని ఇక్కడ హైదరాబాద్ లో అమ్మి ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. అలాగే దోశ, రామ్కే బండి దోశ అని చాలా మంది వినే ఉంటారు. వాళ్ళు చేసింది ఏమి లేదు, జస్ట్ దోశలోనే వెరైటీస్ తీసుకొచ్చారు. పన్నీర్ దోశ అని, కార్న్ దోశ అని. సో మీరు కొన్ని ఏదైనా బిజినెస్ ఐడియాస్ మీకు వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.